స్టార్టా? కార్తీక మాసం పౌర్ణమి చెప్పండి. కేదారేశ్వరం. ఒక రాజు భార్య పిల్లల్ని పెట్టుకొని కేదారేశ్వరుడు పూజ చేసుకుందట ఒక ఊర్లోని కార్తీక మాసం పున్నానికి చేసుకొని పూజ అంతా అయిపోయాక ఎల్ల పట్టు తాడు కట్టుకొని అవన్నీ ప్రసాదాలు తిని మామూలుగా మర్నాడేమో రాజుకి తలంటి స్నానం చేస్తుందట. తలంటి స్నానం చేస్తునేటప్పుడు ఈ తాడేమో తలకు తగిలిందట రాజుకి. తగిలితే తాడెందుకు ఎలా దారం తీసి నీకు బంగారం కొంటాను అన్నాడట. అంటే మరి ఆడవాళ్ళకి కొంచెం బంగారం ఇది కదా, బంగారం కొంటాను అన్నాడు కదా. గబగబా తాడు తీసి అక్కడ ఒక కాకరపోదు ఉంటే ఆ కాకరపోదు మీదకి ఇసిరిసిందట. బంగారం కొంటాను అన్నాడట. ఇంకేంటి ఆ తాడు ఇసిరేసేసరికి పెట్టులో పెట్టిలో మాయ అయిపోయిందట. ధనం బీరువాళ్ళని మాయ అయిపోయిందట. కొట్లోను గింజల కొట్లోను మాయ అయిపోయినాయట. ఏనుగుల సాల్లోనే ఏనుగులు లేవట, గుర్రాల సాల్లో అక్కడ సంసారం అక్కడ మాయ అయిపోయిందట. దేని స్థితికి అయిపోయినారు, తినడానికి లేదట. సరే ఇదేటి ఎలాగైందని అనుకున్నారు కానీ ఎందుకు అయిందో వాళ్ళకి తెలియలేదు. సరే అనిపోయింది. అలాగే ఈ సంవత్సరం అంతా అలాగే ఇబ్బందులు పడి నేను అక్కడి నుంచి ఆ కాకర చెట్టు విన్ని కాయలు ఏరడం, ఆ కోమటోడి దగ్గరికి పట్టుకెళ్ళడం. ఆడేమో ఈ కాకరకాయలు మాకెందుకు, కాకరకాయలకి ఏటి వస్తాయి అనేసి పడట. తొలినాడు చూసాడు కోసేసరికి అందులోనూ మోరీలు వజ్రాలు అవి పడివట. అందుకని మర్నాడు వెళ్ళినప్పుడు తొలినాడు ఇన్ని ఇచ్చినాడు, మర్నాడు సోళ్ళు ఇచ్చినప్పుడు రేపితే నీకు ఎక్కువ ఇస్తానని ఆ తర్వాత తవుడు వాళ్ళకి ఇచ్చివాడట. సరే వీళ్ళకి తెలియదు. వీళ్ళు కానీ కోసి చూస్తే పురుగులు పడుతున్నాయట. సరేననేసి అలాగా రోజువారీ కాయలు పడితే ఆ కోమటోడి ధరిని గేదెలు తెచ్చుకుంటుంటే అవేవో మరపోసుకొని తాగుతున్నారు. దేని స్థితికి వచ్చి ఉన్నారు వీళ్ళు. అలాగ ఒకరోజు ఏమో ఈ పిల్లలిద్దరికి బయటికి ఇద్దరు పిల్లలు చిన్న కూతుళ్ళ పేర్లు ఏవో ఉన్నాయి మర్చిపోయినమ్మా. వాళ్ళిద్దరు పిల్లలు బయటికి వెళ్ళిపోయి మనం ఇక్కడ ఉండి ఏడ్ చేస్తాం రాయక్క అంటే రాసుకెళ్ళి అనుకొని 2 పిడకలే నేర్కొని తెస్తే ఆ పొయ్యిలోకి పనికి వస్తాయి అనుకొని వెళ్ళారట. వెళ్ళి ఒక చెరువు ఒడ్డున ఒక మర్రి చెట్టు ఉంటే అక్కడ కూర్చొని స్నానం చేసుకున్నారట. స్నానం చేసుకొని చిన్నపిల్లలు కదా, ఆ చెరువులో నా గుడ్డలు ఇప్పిసి స్నానం చేసి ఆరేసుకున్నారట చిన్న పాత వేసింకివి. ఆ తర్వాత ఆడుకుందాం రా అనేసి ఒక ఇంత ఇసుక ఏమో పొయ్యి పెట్టి మర్రి రోళ్ళు ఇవి పెట్టి మర్రిపళ్ళు బూర్లు వండి మర్రాకు పెనమేసి అవేమో చక్కగా బూర్లాగా కేదారేశ్వరుడి కట్ట పూజ చేసుకుని నువ్వు మా అమ్మ ఎలా చేస్తే అలా చేద్దామని ఆడుకున్నారట. ఆడుకుండేసరికి ఆ కేదారేశ్వరుడికి ఏంటంటే ఈ పిల్లలకి ఎంత శ్రద్ధ చూడు అనుకొని వాళ్ళ శ్రద్ధకు మెచ్చి వాళ్ళకేట బూర్లు నిజం బూర్లు అయిపోయినాయట. ఆ పెనం అయిపోయిందట. ఆ చీరలు ఆరేసిన చీరలట పట్టు వస్త్రాలు అయిపోయావట. తర్వాత ఈ తట్లో నేర్కొనివి పిడకలేమో మోరీలు అవి అయిపోయినాయట. అయిపోయావట. చక్కగాను ఇంటికి వెళ్ళారట. ఇన్ని బూర్లు అవి వేసి తట్లోను పట్టుకెళ్ళి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి రాత్రి ఒక తలుపు కొట్టిస్తే ఇవాళ వరకు ఆడపిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు, మీకు ఇవి ఎక్కడ ఎత్తుకొచ్చారు అనేసి ఆ తల్లిదండ్రులు అడిగారట. లేదమ్మా అలాగే ఎక్కడికి వెళ్ళలేదు, ఏమీ తేలేదు, ఇలా చేస్తామని చెప్పింది. అనుకున్నదే కానీ అప్పటికి ఆ అమ్మ ఏడు చేసిందో తెలియదు. ఆ తెల్లవారేసరికి 2 ఊళ్ళ నుంచి ఒక ఊరు నుంచి ఎవరో వాళ్ళ పేర్లు ఉన్నాయమ్మ మర్చిపోయాను. 2 పిల్లలకి 2 రాజులు వచ్చి సంబంధాలకి మేము చేసుకుంటామని తీసుకెళ్ళి ఆ పిల్లల్ని వైభోగంగా మీరేటి ఇవ్వద్దు మీరేటి పెట్టద్దు పెళ్ళిళ్ళు చేసి తీసుకెళ్ళిపోయారు. ఆ పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా. మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత ఒకసారి వచ్చారట పిల్లలు. మళ్ళీ సంవత్సరం వచ్చి అమ్మ కొంచెం కాకరకాయలు కూర వండు అన్నారట. ఎందుకమ్మా పురుగులు పడిపోతున్నాయి అనేసి అన్నదట. లేదు అనేసి ఆ పిల్లలు తీసి కోసారట. కోసారకట అవి ఊరిక మోరీలు రత్నాలు రేలింట్లో సంసారాలు ఏటేటి ఉండేవి అవన్నీ పడుతున్నాయి. ఇదిగో నువ్వు అసలు ఏడ్ చేసావంటే ఇలాగ జరిగింది, ఇలాగ ఎలా పట్టు తాడు నాన్న కాకర పాదు మీద పడిమన్నారు, పడేసాను మరి అలాగా అందుకు కాకరకాయల్లోకి కాలు వెళ్ళిపోయింది సంసారం అని అంటే సరేనని అక్కడి నుంచి పిల్లలు ఏడ్ చేశారట. ఆ
ఆ కౌంటర్కి వెళ్ళాడు తడిస్తాడు ఆ రోజు పట్టుకెళ్ళాడు కొట్లు నింపుకున్నాడట. సరే అయిపోయింది అనుకొని శుభ్రంగా అన్నాం. ఆ సంవత్సరం ఒక సంవత్సరం దగ్గర ఉండి ఆ తలిసి చేయించి ఇద్దరు పిల్లలను ఎలా పట్టుతాడు కట్టించి నీకు ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా నువ్వు ఎలా పట్టు తాడు ఉండాలి ఎవరికైనా సరే అనేసి ఆ పిల్లలు నచ్చ చెప్తాట. ఆ సంవత్సరం నూనె వచ్చేసరికి అక్కడ కొట్లో సంవత్సరం కొట్లోను పెట్టులో ధనం పెట్టులోను ఏనుగుల సాల్లోను ఏనుగులు గుర్రాల సాల్లోను గుర్రాలు ఎలాగంటే అలాగా దివ్య భోగం మళ్ళీ వచ్చిందట. అందుచేత ఏంటంటే కేదారేశ్వరుడు పూజ చేసుకున్న వాళ్ళకి నోమున్నోళ్ళు ఎలా పట్టు తాడు కట్టుకోవాలి. అది ఎక్కడ పెడితే అక్కడ పడికూడదు. ఎప్పుడో తీస్తే ఆవుకి అరటిపండు తొందెంతో పెట్టడం లేకపోతే ఒకసారి కోడేసి ఒకసారైనా ఎక్కడో ఎక్కడ పడితే అక్కడ పడికొని ఉంచుకోవాలి. అది ఇంకేట అయిపోయింది అంతేనా పూజ. వాళ్ళు చేశారని మనం చేసామని జైనులు రాజు పేళ్ళం చేస్తే మంత్రి పేళ్ళం తర్వాత ఊర్లో ఇలాంటి మళ్ళా అసాడి పిసాడీలు చేసుకొని తెలిసిందో తెలియందో శుభ్రంగా అందరూ దండం పెట్టుకొని ఇంకా ఇంట్లో కాదు ఎప్పుడో పూర్వంది తెలిసి తెలియంది నాకు ఎవరు చెప్పింది కాదు కాబట్టి మీరు చెప్పుకుంటే ఏం చేయాలంటే పుస్తకాల్లోనే ఇంకా దానిలో ఏమైనా ఉంటే మార్చుకోవచ్చు. నేను ఇదే చెప్పుకొని చేసుకుంటున్నాను. అదనమాట కార్తీక పౌర్ణమి నాడు చేసినటువంటి అయిపోయింది పూజ. అది మంగళహారతి నిన్న అది లక్ష్మీదేవి పాడిసాం కదమ్మా. శ్రీ మహాలక్ష్మీదేవమ్మ మాకు సిరులిచ్చి రక్షించవమ్మ ఉసరికి వనములో తల్లి నువ్వు వరలక్ష్మి వయ్యుందువమ్మ మారడి వనములో తల్లి నువ్వు మహాలక్ష్మి వయ్యుందువమ్మ పరిచేనులోను తల్లి నువ్వు శ్రీ మహాలక్ష్మి వయ్యుందువమ్మ ఇరిల్లు మరిగలుదులు కలిగి వంటిళ్ళు పెద్దిళ్ళు కలిగి ధనము ధాన్యంబులు కలిగి మాకు అధిక సంపదలు ఇవ్వమ్మ అష్టైశ్వర్యాలు అధిక సంపదలు మంచి ప్రమోషన్లు మంచి ఉద్యోగాలు నా పిల్లలకి మంచి ప్రమోషన్లతో పాటు కార్లు బంగ్లాలు ఆరోగ్యాలు మనశ్శాంతులు అన్నీ ఇయ్యమ్మ తల్లి లక్ష్మి విష్ణు వినాయకుడు కలిపి మా ఇంట్లో నిత్యం అందరూ ఉండి అన్ని రకాలుగా మాకు సాయపడము. అది లక్ష్మీ పూజ దగ్గర కథ అయిపోయిన తర్వాత పాట అది పాడతావు. సాయంకాలం పూజ చంద్రుడి దగ్గర ఇంత చలివిడి వడపప్పు ఇంత ప్రసాదం మామూలు చూపించి దీపం లేకపోయినా పర్లేదు కొంచెం హారతి ఇచ్చేయాల చంద్రుడికి ఇచ్చి ఒక గడి ఆగండి హారతి ఇచ్చి పచ్చంగా నేచేటి పందుళ్ళు క్రింద పంచి వెన్నెల ముగ్గు బాగుగా వేసి అచ్చావు నెయ్య జ్యోతి పెట్టి చూస్రాన ఆ జ్యోతి చొక్కల్లా వెలుగు శాస్త్రాన ఆ జ్యోతి చక్కంగా వెలుగు చల్లన్ని చంద్రులు మీకు నివ్వాలి అదుగదుగో పూతోట అక్కడొక కోవిల్లో శివలింగం మీకు నివ్వాలి కాచేటి పూతోట కాశీశ్వనాథన్న మీకు నివ్వాలి పెద్ద పెద్ద రుద్రాక్షి పేరుల్ల స్వామి పెనుగొండ స్వామన్న మీకు నివ్వాలి గిన్నెలతో చందనము చల్లన్న స్వామి సింహాదిరప్పన్న మీకు నివ్వాలి బిందెలతో పన్నీరు చల్లన్న స్వామి శ్రీకూర్మనాథన్న మీకు నివ్వాలి అదిగదుగో పూతోట అక్కడొక కోవిల్లో శివలింగం మీకు నివ్వాలి పున్నపు చంద్రుడు తండ్రి ఏదో వచ్చిందో రాందో తెలిసిందో తెలియందో చక్కగా అన్ని రకాలుగా మనశ్శాంతితో మమ్మల్ని కాపాడి రక్షించి ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఐదోతనంతో కడుపు చల్లగా పిల్లలు ఇల్లు సంసారం మంచి సిరి సంపదలతో మాకు రక్షించి పగోలు కూడా బాగోవాలి తండ్రి అని దానం పెట్టుకుంటే ఏమో అది పున్నపు చంద్రుడి దగ్గర హారతి పెడితే అది పున్నానికి పొద్దున్నేమో ఇంటి దగ్గర పూజకి మహాలక్ష్మీదేవి దేవో 2 ముక్కలు వచ్చిందో రాయిందో తెలిసి చదివిస్తే అయిపోయింది. అది అదంతా నువ్వు రికార్డ్ చేసి